అందరూ చప్పట్లతో దేవుని సేవకుని ఆహ్వానంగా పంచుకుంటున్నాం. అలాగే జాషువా పాస్టర్ గారు కుదురుకుంటూ దేవుని సేవ చేస్తున్న జాషువా పాస్టర్ గారు, అలాగే యేసప్ప పాస్టర్ గారు గుంటూరులో దేవుని సేవ చేస్తున్న జాషువా పాస్టర్ గారు, అలాగే గుంటూరులో దేవుని సేవ చేస్తున్న సోహన్ పాస్టర్ గారు, వారు కూడా వేదికగా ఆహ్వానిస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు మనకు దైవ సందేశం అందించడానికి జనార్దన్ పాస్టర్ గారు తప్పటిలో దేవుని సేవను కొనసాగిస్తున్న జనార్దన్ పాస్టర్ గారు కూడా వేదికగా ఆహ్వానిస్తున్నాం. అందరూ వేదిక మీద చేస్తే మనం ఈ ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకున్నాం. ప్రారంభ ప్రార్థన చేసుకొని మనం ఈ కార్యక్రమాన్ని ముందుకు కొనసాగుతాం. మన మధ్యలో ఉన్న సహోదరులు పేటర్ గారు. అందరికీ ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు దేవా. మీ మహాకృపలో యూసీవై పరిచర్య జ్ఞాపకం చేసుకుని ఆయన మీరు దీవిస్తూ, ఆశీర్వదిస్తూ, కాపాడుతూ, భద్రపరుస్తూ ఆయన మీరు జరిగిస్తున్నటువంటి పరిచర్యను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం దేవా. ఈ రీతిగా ప్రతి నెల 2వ వారం శనివారం నాడు ఉపవాస ప్రార్థన జరిగిస్తున్నందుకు స్తోత్రాలు దేవా. కృప చూపండి, కనికరించండి. ఇదిగో ప్రభువా, బిడ్డలు మీ పాద సన్నిధికి వచ్చి ఉంటున్నారు దేవా. కృప చూపండి, సహాయం చేయండి. దైవదాసులు మీ సన్నిధికి వచ్చి ఉంటున్నారు, సహాయం చేయండి. పాటల యందును వాక్యమునందును ప్రభువా మీ ఆత్మ సహాయాన్ని దయచేయండి. మా బ్రతుకులు ఏ రీతిగా మేము బ్రతుకుతూ ఉన్నామో మిమ్మల్ని అంటు కట్టబడి జీవించేవారుగా ఉండకు సహాయం చేయండి. అనేక విషయాలు మేము నేర్చుకోవాలి, ప్రార్థించాలి. మీ దగ్గర మేము ప్రభువా ప్రతిమాలాడాలి ప్రభువా. మా ఆశలు ఉన్నాయి, మా కోరికలు ఉన్నాయి, మీరు తీర్చే దేవుడుగా ఉన్నారు. సహాయము చేయండి. యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. మా ప్రశస్తమైన సమయానికి వచ్చాం. 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని ఉన్నాం. మన దర్శకులు జనార్దన్ గారు పెద్దపుత్తేడు గ్రామంలో దేవుని పరిచయం చేస్తున్న వ్యవసాయ ఈరోజు మన మధ్య ఉన్నారు. వారు 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని అందిస్తారు. దేవుని అతి పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభు నామంలో మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నన్ను మీకు పరిచయం చేసినటువంటి చైర్మన్ వినీత్ గారికి, అధ్యక్షుల వారికి, కాపర్లకు విచ్చేసిన మీకు అందరికీ ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నా పేరు డాక్టర్ సి జోనాథన్. నేను పెద్దపుత్తేడు కాదు, మరాఠిని అనే ఒక తెలుగు బ్యాప్టిస్ట్ సంఘానికి పూర్తికాలం పాస్టర్గా ఉంటున్నాను. నెల్లూరు గిడియన్ ఇంటర్నేషనల్లో చాప్లెన్గా ఉంటున్నాను. నార్త్ రాజుపాలెం సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్కి చైర్మన్గా ఉంటూ ఉన్నాను. రాష్ట్ర వ్యాప్తంగా దేవుని యొక్క సేవలో తిరుగుతూ ఉంటాను. గ్రంథము చూడండి, ఈ హగ్గై గ్రంథము బైబుల్ పుస్తకాల్లో 2వ అతి చిన్న పుస్తకం. ఏంటి? ఫస్ట్ చిన్న పుస్తకం ఏంటి? ఓపద్య తర్వాత అతి చిన్న పుస్తకం ఏంటి? హగ్గై. ఇందులో మొదటి అధ్యాయంలో 15 వచనాలు చూస్తాం, 2వ అధ్యాయంలో 23 వచనాలు చూస్తాం. ఒక చిన్న ప్రవక్త. ఎవరు? హగ్గై. ఏం లేదు, మీకు బాగా అర్థమయ్యేటట్టు నేను చెప్తాను. చదువుకున్న వాళ్ళు ఉన్నారు, పాపం చదువులేని వాళ్ళు ఉన్నారు. వారికి వీరికి బాగా అర్థం కావాలి. నాకు తెలిసిన చదువు అంతా తీసుకొచ్చి బీడీలు బీటీహెచ్లు మీ ముందు పెడితే మీకు అర్థం కాక అల్లాడిపోతారేమో. అందుకని నేను మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్తాను. ఏం లేదు, దీంట్లో మీరు అర్థం చేసుకోవాల్సింది దేవుని వైపు నుంచి వాళ్ళ యొక్క దృష్టి లోకం వైపు మరల్చుకున్న తర్వాత దేవుడు ఆ దేశంకి ఒక ప్రవక్తని పంపిస్తాడు.
ఆ ప్రవక్త పేరే హగ్గై. ఎందుకు పంపుతాడు అంటే, ప్రవక్తలు అంటే ఎవరు తెలుసా మీకు? దేవుని చేత పంపబడినటువంటి వారు. ఈరోజు చాలామందిని మనం చూస్తాం. దేవుడు పిలుచుకున్న సేవకుల్ని వేడ మీద లెక్కబెట్టి చెప్పొచ్చు, అవునా కదా? మీరు ఎంతమంది వేల మంది పాస్టర్లు ఉన్నారు, అందరినీ లైక్ చేస్తారా మీరు? దేవునికి ఇష్టపూర్వకంగా ఉన్న వాళ్ళని మాత్రమే గుర్తుపెట్టుకుంటారు, మిగతా వాళ్ళందరినీ తీసి చెత్తబుట్లో వేస్తారు. అంతే దేవుడు కూడా చేసేది. దేవుడు పిలుచుకున్న సేవకుల్ని వేళ మీద లెక్కబెట్టి చెప్పొచ్చు. దేవుడు పిలవకుండా కొన్ని కోట్ల మంది వచ్చేస్తున్నారు ఈనాడు. వాళ్ళతోటే మనకి ఇప్పుడు పెద్ద సమస్య, వాళ్ళతోటే ఇప్పుడు మనకు సమస్య. ఇలాంటి సమయంలో ప్రవక్తకి, పాస్టర్కి, దేవుడు పిలుచుకున్న సేవకుడికి ఒక సువార్త ప్రకటించుటలో చాలా అసంబద్ధమైనటువంటి కష్టముతో కూడుకున్నటువంటి పరిస్థితులుగా ఈనాడు ప్రపంచంలో ఉంటూ ఉన్నాయి. కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ దేవుణ్ణి నమ్ముకొని, ఒక ఆమె పేదరాలు, ఆమెకి చదువు రాదు, దేవుణ్ణి నమ్ముకొని ఉంది. వీళ్ళు ఏం చేస్తారు అంటే 10th రాస్తారు, ఫెయిల్ అవుతారు, రాస్తారు, ఫెయిల్ అవుతారు. ఇంకా వీలు కాదురా అని చెప్పి ఒక బైబుల్ తీసుకొని ఊరి మీద పడతారు. వాళ్ళు ఏమని చెప్పుకుంటారంటే, నేను కూడా సేవ చేస్తున్నాను బ్రదర్, నేను సేవకుణ్ణి, నన్ను కూడా పిలవండి అని మాట్లాడుతూ ఉన్నారు. కానీ దేవుని యొక్క పిలుపు ఉందా లేదా అంటే వాళ్ళ దగ్గర ఒక ఆన్సర్ ఉండదు. అయితే దేవుడు పిలుచుకున్న సేవకులకి, దేవుడు పిలవకుండా ఉన్న సేవకులకి చాలా తేడా ఉంటుంది. వీళ్ళు ప్రవక్తలు ఎలాంటి వారు అంటే, మన వీక్నెస్ని క్యాష్ చేసుకోవడానికి తయారై ఉన్నారు. ఒక ఆమెకి చాలా కాలం బిడ్డలు పుట్టలేదు, మ్యారేజ్ అయింది, 1 year 2 years 3 years 5 years కూడా అయిపోయింది. అలాంటి వాళ్ళని దర్శించినప్పుడు వీళ్ళు ఏం చెప్తారంటే, అమ్మా నీకు 2025లో బిడ్డ పుడతాడు. ఆమె సంతోషపడతాది పాపం. సంతోషపడి ఆ నిజమా పాస్టర్ గారు అని చెప్పి పాస్టర్ గారు కృతజ్ఞతగా ఏదో తెలియజేసుకుంటారు. 2025 అయిపోద్ది, 26 అయిపోద్ది, 27 అయిపోద్ది, కార్యం అక్కడ జరగదు. మరి ఇది ఎవరు చెప్పిన మాట? ప్రవక్త చెప్పాడా? పాస్టర్ తనకై తాను చెప్పాడా? దేవుడు తన ద్వారా ఏమన్నా ఆ బిడ్డకి చెప్పించాడా? ఆలోచించి చూస్తే అలాంటి వ్యక్తులు సమాజంలో ఉన్నారు. వీళ్ళని ఏమంటారు? మాట్లాడకూడదమ్మా ప్లీజ్, చేతులెత్తి నమస్కరిస్తున్నా, దయచేసి మాట్లాడగలరు. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయము 21, 22లో ఎలాంటి ప్రవక్తలు ఉన్నారు? ఆ ప్రవక్తల నుంచి మనం నేరుగా హగ్గై దగ్గరికి వెళ్ళిపోక ముందు ఆ ప్రవక్తలు ఎలాంటి వారో మనం చూస్తాం. 18వ అధ్యాయము 21, మరియు ఏదొక మాట యెహోవా చెప్పినది కాదని మేమిట్లు తెలుసుకొనగానేమని మీరు అనుకున్న ఎడల, ప్రవక్త యెహోవా నామమున చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడల, ఎన్నడూనూ నెరవేరకపోయిన ఎడల, అది యెహోవా చెప్పిన మాట కాదు. దేవుడు చెప్పని మాటలు ఈనాడు ప్రపంచంలో ప్రచురపరుస్తూ ఉన్నారు సేవకులు. ఇలాంటి వాళ్ళ యొక్క వ్యక్తిత్వం ఎలాంటిది అంటే, అక్కడే మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, అది దేవుడు ఆయన నోటి నుండి చెప్పినటువంటి మాట కాదు. ఆ ప్రవక్త అహంకారము చేతనే దాన్ని చెప్పెను గనుక దానికి భయపడవద్దు. మరి దేనికి భయపడాలి? హగ్గై గ్రంథము 1వ అధ్యాయంలో ఈ యొక్క ప్రవక్త వచ్చాడు. ఎలాంటి పరిస్థితుల్లో వచ్చాడు ఈయన? ఎలాంటి పరిస్థితుల్లో ఆ ప్రాంతానికి వచ్చాడు? ఒక హిస్టారికల్ రివ్యూ నేను చెప్తాను. నెబుకద్నెజరు యెరూషలేము మీద దండెత్తడానికి 3వసారి బయలుదేరతాడు. షడ్రక్, మెషక్, అబేద్నెగోని చెరగొని తీసుకుని వెళ్తాడు. అంటే 70 సంవత్సరాలు ఇర్మియా ప్రవక్త ప్రవచనం నెరవేరాలి. దేవుడు చెప్పిన మాట ఇక్కడ నెరవేరాలి కాబట్టి 70 సంవత్సరాలు. దయచేసి వాళ్ళ కంట్రోల్లో పెట్టి బయటకన్నా పంపించండి ప్లీజ్, బయటకు రండి అమ్మా, నేను మీకు మంచి ప్రైజ్ ఇస్తా. రక్షించారు. డెబ్బై సంవత్సరాలు చెరగొని తేవడానికి వెళ్తూ 10,000 మంది యూత్ని అక్కడ చెరగొని కూడా తీసుకుని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి వాళ్ళల్లో ఎహెచ్కేలు కూడా ఉన్నాడు. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ 70 సంవత్సరాలు పూర్తయిన తర్వాత దానియేలు వచ్చి ఒక్కసారి ఆకాశం వైపు ఎలుగెత్తి ఏడుస్తాడు, ప్రార్థిస్తాడు. ఆ ప్రార్థన ఫలితమే
నెబుకద్నెజరు సామ్రాజ్యం కూలిపోతుంది, పారసీక సామ్రాజ్యం వస్తుంది. పారసీక సామ్రాజ్యానికి రాజు కోరెష్. కోరెష్ అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇండియన్ పోస్టల్ వ్యవస్థ ఎలా వచ్చింది అని అంటే, ఈయన ప్రవేశపెట్టినటువంటి కొన్ని పథకాలు, ఆయన ఇచ్చినటువంటి కొన్ని సెక్షన్స్ ఈనాడు ప్రపంచవ్యాప్తంగా రాజ్యాంగాల్లో, పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా వాడుకుంటూ ఉన్నాం. ఈ కొరియర్లు ఇవన్నీ వచ్చిన దానికి ఆద్యుడు ఆయనే. ఆయన ఇద్దరిని పిలుస్తాడు. ఒక ఆయన పేరు యెహోషువ, ఒక ఆయన పేరు జెరుబ్బాబెల్. జెరుబ్బాబెల్ గవర్నరు, యెహోషువ యాజకుడు. న్యాయకత్వానికి ఎంత ప్రాబల్యం ఉందో యాజకత్వానికి కూడా అంతే ప్రాబల్యం ఉంది దేవుని పరిచర్యలో. ఇంతవరకు సేవకుడు మిమ్మల్ని ఈ పరిచర్యను గురించి చెప్తాడు అని ఒక ఆయన్ని పిలిచాడు, ఇంకొక ఆయన్ని ప్రార్థన చేయమన్నాడు, ఇంకొక ఆయన ఈ పరిచర్య ఎట్ట ఏర్పడింది అని అడిగాడు. ఇవన్నీ ఎందుకు పెట్టారు అని అంటే, అడ్మినిస్ట్రేషన్ దేవుడు ఇచ్చింది. నాయకత్వానికి ఎంత ప్రాధాన్యత ఉందో యాజకత్వానికి, నాయకత్వానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. అయితే ఇక్కడ ఏం జరిగింది అని అంటే, పారసీక సామ్రాజ్యం వచ్చేసింది, నెబుకద్నెజరు సామ్రాజ్యం కూలిపోయింది. అంటే ఎవరి ప్రార్థన వల్ల? దానియేలు ప్రార్థన వల్ల. అది దానియేలు గ్రంథము 9వ అధ్యాయంలో ఆ ప్రార్థన యొక్క ప్రాధాన్యత మనం చూస్తాం. ఆ తర్వాత ఎప్పుడైతే నెబుకద్నెజరు సామ్రాజ్యం కూలిపోయి పారసీక సామ్రాజ్యం వస్తూ ఉందో, అక్కడ మీ యొక్క సొలొమోను దేవాలయము కూలిపోయింది కదా, తిరిగి కట్టుకోండి, మీరు వెనక్కి వెళ్ళండి అని వెనక్కి కొంతమందిని పంపిస్తారు, 50,000 మంది దాకా. ఆ జాబితా మనం ఎజ్రా 1, 2, 3, 4, 5 అధ్యాయాల్లో చూస్తాం. వాళ్ళు అక్కడికి వెళ్ళి ముందు బలిపీఠం కడతారు. బలిపీఠం కట్టడమే కాకుండా టెంపుల్ కాన్సెప్ట్ అనేది దావీదుకు ముందు పరిశుద్ధ గ్రంథంలో లేదు. దావీదుకు ముందు లేదు, ఉండిందంతా ప్రత్యక్ష గుడారాలే. టెంపుల్ కాన్సెప్ట్ ఎప్పుడు వచ్చిందంటే దావీదు తర్వాత వచ్చింది. నేను ఇప్పుడు 3 దేవాలయాల గురించి మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. నెంబర్ 1 కనిపించే దేవాలయము. నెంబర్ 2 కదిలే దేవాలయము. నెంబర్ 3 కనిపించని దేవాలయము. ఈ కనిపించని దేవాలయం మనం ఎక్కడ చూస్తాం? తీయండి ఒకసారి ప్రకటనల గ్రంథం తీయండి. ప్రకటనల గ్రంథం ఒకసారి తీయండి. ప్రకటనల గ్రంథం. ఈ ఫ్యాన్ ఆఫ్ చేయండి దయచేసి ప్లీజ్. ఈ ఫ్యాన్ ఆఫ్ చేయండి. ప్రకటనల గ్రంథము 21వ అధ్యాయం తీయండి. 21 చూడండి. దాని 12 గుమ్మములు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమయమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. కనిపించని దేవాలయం. అయితే యేసు ప్రభువు వారు వచ్చింది ఎందుకు వచ్చాడు? సంఘము కోసం వచ్చాడు. ప్రాణం ఎందుకు అర్పించాడు? సంఘము కోసం అర్పించాడు. మళ్ళీ ఆయన తిరిగి రానే ఉన్నది కూడా సంఘము కోసమే. కానీ కొరింథీ పత్రికలో అపోస్తుడైన పౌలు ప్రస్ఫుటంగా మాట్లాడుతున్నాడు. మీ దేహమే ఆయన ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? ఈనాడు ₹1,00,00,000 పెట్టి సంఘాన్ని కట్టుకుంటున్నాం, 10 కోట్ల రూపాయలు పెట్టి సంఘాన్ని కట్టుకుంటున్నాం. ఆ సంఘంలో ఉంటాడా దేవుడు? ఉంటాడా? తీయండి ఒకసారి మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనం. సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి, ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములు 3 ఉన్నాయి ఇక్కడ. ఆ 3 ఏది లేకుండా ఉండదు. దేవుడు ఏ ఉపమానం చెప్పినా, యేసయ్య వారు చెప్పిన ఉపమానం సింపుల్. మనం గంటలు బోధిస్తాం. 12 గంటలకు మొదలు పెడితే 1:45 దాకా మాట్లాడుతూనే ఉంటాం. ఆయన సింపుల్గా 20 మినిట్స్ మాట్లాడతాడు. 20 మినిట్స్లో 3 విషయాలు వచ్చేస్తాయి ఆయన యొక్క మెసేజ్లో. ఏంటవి? న్యాయము, కనికరము, విశ్వాసము.
ఈ మూడింటిలో ఏది లేకపోయినా అక్కడ యేసు ప్రభువులు వారు ఉండడండి, దయచేసి ఉండడు. ఈనాడు సంఘాల్లో దేవుడు ఉండకుండా వెళ్ళిపోతున్నాడు అంటే అక్కడ న్యాయం లేదు, కనికరం లేదు, విశ్వాసం లేదు. అలాంటి సంఘాన్ని గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? సేమ్ 23వ అధ్యాయము 37వ వచనములు అంటున్నాడు, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వాళ్లను రాళ్లతో కొట్టుచును ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల కిందకి ఎలాగూ చేర్చుకొనును, అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకొనవలనని ఉంటిరి, కానీ మీరు వల్లకపోతిరి. ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది. కొన్నిసార్లు చిన్న సంఘాలు గొప్ప కార్యాలు చేస్తాయి. 2-3 నా నామమును ప్రార్థిస్తే చాలు. 2-3తో ప్రారంభమైనటువంటి ఈ యొక్క యూత్ ఫెలోషిప్, ఈ అల్లూరు యూత్ ఫెలోషిప్ ఈనాడు 153 మెంబర్స్కి దారి తీస్తుందంటే అది దేవుని యొక్క కార్యం. అందులో ఉన్న న్యాయము, కనికరము, విశ్వాసము, ఈ 3 కలిపితే ఈజ్ ఈక్వల్ టు పవిత్రత. మరి సొలొమోను కట్టించేటప్పుడు దేవాలయానికి ఫస్ట్ దావీదు కడతా అన్నాడు. దావీదు నాతాన్ని పంపించి దావీదు చేసిన తప్పు చెప్పి, నీ వల్ల కాదు, నీ నడుములో నుంచి పుట్టినటువంటి బిడ్డే నీకు ఈ మందిరాన్ని కట్టగలడు అని చెప్తాడు. అప్పుడు దావీదు చాలా లోపల బాధపడతాడు. ఆ బాధను వ్యక్తపరిచినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో వాక్యాన్ని బట్టి మనం చూడవచ్చు. అయితే ఇక్కడ రాజులు మొదటి గ్రంథము 6వ అధ్యాయంలో రాజులు మొదటి గ్రంథము 6వ అధ్యాయం 12వ వచనం, ఈ మందిరమును నీవు కట్టించుచున్నావే, నీవు నా కట్టడలను న్యాయ విధులను అనుసరించి నడుచుకొనుచుచు నేను నియమించిన ఆజ్ఞలన్నింటినీ గైకొన్న ఎడల నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరచెదను. నా జనులైన ఇశ్రాయేలును విడిచిపెట్టక నేను వారి మధ్య నివాస స్థానం చేస్తాను. బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. మాట వినని వాళ్ళకి దేవుడిచ్చిన టైటిల్ ఏంటి? గర్విష్ఠులు. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం 13వ వచనంలో ఉంది చూడండి, మాట వినుట శ్రేష్టము. ఆ మాట విననోళ్ళని వారు ఎవరు? వాళ్ళ యొక్క ప్రవర్తన ఏంటి? మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే చూడండి, 13వ అధ్యాయము 17వ వచనం, ఇర్మియా గ్రంథం 13:17, అయినను మీరు ఆ మాట విననొల్లని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చుదును. ఎస్, యేసు ప్రభువులు వారు ఏడుస్తున్నాడట. వాక్యం వినలేకపోతున్నారు ఈనాడు. వాక్యానికి సమయం వేయలేకపోతుంది. దేనికో సమయాలు వెచ్చిస్తాము, కానీ వాక్యం దగ్గరకు వచ్చేలేకే ప్రజెంట్ టైం అయిపోతుంది. 2 minutes 3 minutes. రాజకీయ నాయకుడికి సన్మానం చేస్తారు, వాళ్ళని తీసుకొచ్చి పైన ఎక్కించుకుంటారు, ఆయన గంట సేపు మాట్లాడతారు, పాటలకు గంట సేపు కేటాయిస్తారు, మాటలకు గంట సేపు కేటాయిస్తాడు. ఇవ్వవలసిన వాక్యానికి సమయం ఇవ్వకపోతే అందులో దేవుడు ఉంటాడా అనేది ప్రశ్నార్థకం. ఇదే పని చేశారు ఎవరు? హగ్గై గ్రంథములో వీళ్ళు పోయి మీ యెరూషలేము దేవాలయం కూలిపోయింది, తిరిగి కట్టుకోండి అంటే వాళ్ళు పోతా ఉన్నారు తిరిగి నిర్మించుకోవడానికి. వెంటనే ఈ శేష్ బజార్కి ఇక్కడ ఉన్నటువంటి నాయకులకి మనసులో ఒక రాయి పడిపోయింది. ఒరే వీళ్ళు వెళ్ళి మళ్ళీ దేవాలయాన్ని కడుతున్నారు, అది కానీ కట్టించినట్లయితే దేవునికి ప్రామినెన్స్ పెరిగిపోతుంది, నాయకులైనటువంటి రాజకీయ వ్యవస్థ క్షీణించిపోతుంది, రాజకీయ నాయకులకి పేరు లేకపోతే ఆ సామ్రాజ్యం ఏం చేసుకోను. కాబట్టి దీనిని ఎలాగైనా కాలయాపన చేస్తాము, పని జరగనీయకుండా చేస్తాము, ఎలాగైనా సరే ఆటంకాలు తీసుకొస్తామని చెప్పి దేవుని నామానికి ఆటంకం కలిగిస్తూ వచ్చారు. ఎంతకాలం అంటే 1 కాదు, 2 కాదు, 3 కాదు, 5 కాదు, 6 కాదు, 7 కాదు, 8 కాదు, 11 కాదు, 15 సంవత్సరాలు దేవుని యొక్క కార్యానికి ఆటంకం కలుగు చేస్తూ డబ్బులేమో పంపిస్తూ ఉన్నారు, మందిరం కట్టట్లే.
డబ్బులేమో పంపిస్తూ ఉన్నారు, సువార్త చెప్పటంలే. డబ్బులేమో పంపిస్తూ ఉన్నారు, దేవుని పాటలు పాడటంలే. డబ్బులేమో పంపిస్తూ ఉన్నారు, దేవుని వాక్యం ప్రకటించడం లేదు. అలాంటి పరిస్థితుల్లో వచ్చాడు ఎవరు? హగ్గై. ఈయన ప్రవచించినటువంటి ప్రవచన కాలం 112 రోజులు మాత్రమే. మాకు ప్రాబ్లంగా ఉంది. ప్లీజ్ కొంచెం 112 రోజులు ప్రవచించారు. ఇక్కడ నేను చెప్తాను చూడండి. మొదటి ప్రవచనము ఆగస్టు 29 క్రీస్తుపూర్వం 526లో ప్రవచించారు. రెండవ ప్రవచనాన్ని ఇప్పుడు వీళ్ళు ప్రకటించారు అని అంటే ప్రవచించాడు అంటే 520 అక్టోబర్ 2వ తేదీ 520 క్రీస్తుపూర్వం 520లో అక్టోబర్ 17. మూడవసారి ఎప్పుడు ప్రవచించారు అంటే డిసెంబర్ 18 క్రీస్తుపూర్వం 520లో. ఏమని ప్రవచించాడు అని అంటే ఆయనకి మొత్తం అర్థమైపోయింది. ఫస్ట్ది ఏంటండి? ఫస్ట్ది ఏమని పేర్కొన్నాను చెప్పండి చూడండి. కంప్లైంట్. ఫస్ట్ది కంప్లైంట్, రెండవది కర్స్ శాపం, మూడవది కన్ఫెస్ వాళ్ళల్లో వాళ్ళు ప్రాయశ్చిత్తపడ్డారు, నాలుగవది కంఫర్ట్, నాలుగవది కన్స్ట్రక్షన్, ఐదవది కంఫర్ట్, సిక్స్త్ వచ్చేసి కంపారిజన్. 6 C's ఉన్నాయి. అలాంటి కాలయాపన చేసేటప్పుడు హగ్గయిని దేవుడు పంపించాడు. మిట్ట మధ్యాహ్నం రోడ్డు మీద దిగాడు. ఆ సమయంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఏమంటూ ఉన్నాడు చూడండి ఒకసారి. ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? దిస్ ఇస్ ద టైం. మందిరం పాడైపోయింది కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనుడి. దేవుడంటే భయం లేదు మీకు, దేవుడంటే భక్తి లేదు, దేవుడంటే ఏందో శిల్పం అనుకుంటున్నారు, విగ్రహం అనుకుంటున్నారు మీరు. జాగ్రత్త. దేవుని తీర్పు ఎలా ఉంటుందో తెలుసా? చూడండి 6వ వచనం. మీరు విస్తారముగా విత్తినను కొంచెమే పండెను. హిజ్కియా ఎప్పుడైతే ప్రమాణం చేశాడో మంత్రిగా, మొట్టమొదటి రోజు దేవునికి ప్రాధాన్యత ఇచ్చాడో ఏం జరిగింది? అక్కడ హిజ్కియా జీవితంలో ఏం జరిగింది అంటే పంటలు బాగా పండాయి. దేవుడు ఎక్కడైతే ఆరాధించబడడో, దేవుడు ఎక్కడైతే తృణీకరించబడతాడో అక్కడ కోవిడ్ విలయ తాండవం ఆడిస్తుందట. కరోనానే కాదు, ఇంకొక విపత్తు రాబోతుంది, గిరోనా అంట. జాగ్రత్త. అదే సార్ గిరోనా అంటారు అంటే ఏందో చైనాకు చాలా భాషలు ఉన్నాయి. సముద్రం గర్భంలో నుంచి వచ్చింది ఎర్త్ క్వేక్. దాన్ని ఏమన్నారు చైనా భాషలో, జపాన్ భాషలో సునామీ అన్నారు. ఏమి రాబోతుందో తెలియదు మనకు. ఫస్ట్ మీరు విస్తారముగా విత్తినను కొంచెమే పండెను. పంటలు సక్రమంగా పండట్లేదు. ఎప్పుడైనా రైతు జోబీలో డబ్బులుంటేనే లెక్చరర్ జోబీలో డబ్బులు ఉంటాయి. రైతు జోబీలో డబ్బులుంటే ముఖ్యమంత్రి జోబీలో డబ్బులుంటాయి. రైతు జోబీలో డబ్బులుంటే ఎమ్మెల్యే జోబీలో డబ్బులుంటాయి. రైతు జోబీలో డబ్బులుంటేనే కలెక్టర్ జోబీలో డబ్బులుంటాయి. రైతుకి అడ్మినిస్ట్రేషన్కి ఉన్నటువంటి కాంపోజిషన్ అలాంటివి. ఎందుకంటే ఫలింపును గురించి దేవుడు ఆదికాండంలోనే మనతో మాట్లాడున్నాడు. ఆ ఫలింపులో అమ్మా పర్వాలేదు కూర్చోమ్మా. కాబట్టి మీరు విస్తారముగా విత్తినను కొంచెమే పండెను, విస్తారముగా కొంచెమే పండెను, మీరు భోజనము చేయుచున్నాను ఆకలి తీరకే ఉన్నది. ఇది భయంకరమైన శాపం అండి. ఎంత తింటున్నా వాడికి అరగటం లేదు, ఆకలి తీరటం లేదు. ఒక ఆమెకి 1,20,000 శాలరీ, 1వ తేదీ తీసుకుంటుంది, 7వ తేదీ అప్పడవుతుంది. సార్ ఒక 100 రూపాయలు ఉంటే ఏంటి సార్ వచ్చే నెలలో ఇస్తారు. మరి సంపాదించిందంతా ఎట్లా పోతుంది? ఒక ఆయనేమో గవర్నమెంట్ లెక్చరర్, భార్య వచ్చి ఎంఆర్ఓ ఆఫీసులో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఇద్దరికి కలిపి 3-4 లక్షల దాకా వస్తుంది. మరి ఆ డబ్బు ఎక్కడికి పోతుంది?
ఆఫ్టర్ ఆల్ ఒక రిక్షా పుల్లర్, రిక్షాని తోలుకునేటటువంటి ఒక సామాన్య మానవుడు 15,000, 17,000, 20,000 కంటే ఎక్కువ సంపాదించుకోలేడు. దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదిస్తాడు, ఎంత గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఆయన చెప్తున్నాడు, ఒకసారి పాపని సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా పెట్టాడంట, అబ్బాయి డాక్టర్ అయ్యాడంట, ఇద్దరు చక్కగా సంపాదించుకొని బాగానే ఉన్నారట. అయితే ఇక్కడ ఒక లిటికేషన్ ఉంది, అది మనం అర్థం చేసుకోవాలి. గవర్నమెంట్ వేసిన శాలరీ కాదంట నీ శాలరీ. ఆ శాలరీలో నువ్వు కష్టం ఎంత పడ్డావో, ఎంతమంది స్టూడెంట్స్కి దగ్గర కూర్చొని నీ చేతితో రాయించావో, ఎన్ని గంటలు నువ్వు క్లాసులో పాల్గొన్నావో, క్లాసులు ఎగ్గొట్టి బయటికి ఎన్నిసార్లు తిరిగావో, అవన్నీ లెస్ చేసేసి నీకు ఎంత దక్కాలో అదే ఇస్తాడు నీకు దేవుడు. అది నీ అసలు శాలరీ, అది నీ అసలు జీతం. నీ డిఏ అన్ని రాసుకొని పే స్లిప్ అని ఇస్తావే బ్యాంక్ ఆఫీసర్కి లోన్ కోసం, అది కాదు నీ శాలరీ. నీకు దక్కేదే నీ శాలరీ. ఆ దక్కేది ఎలా దక్కుతుంది? వాక్యానికి మన యొక్క శ్రమకు చాలా దగ్గర సంబంధం ఉంది. ఎందుకో తెలుసా? వీళ్ళు 15 సంవత్సరాలు సోమరిపోతులైపోయారు. దేవుడు సోమరితనాన్ని లెక్క చేయడండి, సోమరితనాన్ని లెక్క చేయడు. ఒక సోమరి గురించి అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. తెస్సలోనికైలకు రాసిన పత్రిక తీయండి. సోమరిపోతుల గురించి భలే చెప్పాడు అక్కడ. మీరు బాగా రాసుకోండి, రోజుకు 100 సార్లు చదవండి. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. మీలో కొందరు ఏ పనియూ చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకొనుచున్నారు. క్రమము కానిది అక్రమము, అక్రమం అనగా ఏంటి? పాపం. సోమరితనం పాపం. వీళ్ళు సోమరితనంగా ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఒక పని చెప్పాడు దేవుడు. ఏం పని చెప్పాడు? చూడండి 8వ వచనం, అగ్గే గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. పర్వతములకి మ్రాను తీసుకొని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషిస్తాను. నా బుక్స్ నువ్వు మోసావే, నా సువార్త కోసం, దేవుని యొక్క పరిచర్య కోసం నువ్వు నడుచుకుంటూ వచ్చావే, దాన్ని దేవుడు ప్రేమిస్తాడు. పోలీసులకి పాస్టర్లకి పట్ట భయంకరంగా వచ్చుంటుందట, మన పేపర్లో రాశారు. అందుకే ఆర్ఆర్కి ముద్దు తినడం తగ్గించవాయా అంటున్నాడు. నేను ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ నాకు ఎవరికి పొట్టలు లేవు కాబట్టి మీరు కష్టపడి పనిచేస్తున్నారు. చాలా ఇదిగా గుప్తా ఫుల్లుగా తినేసి పాట కూడా చాలా చిన్నగా పాడతాడు. భజన చేయుచు పట్టపా, ఆ పాట అయిపోయే లోపల నెల్లూరుకి పోయి మళ్ళీ తిరిగి రావచ్చు. ఎందుకు ఇలా అయిపోతున్నారు? మీలో కొందరు ఏ పనియూ చేయక పరుల జోలికి పోవచ్చు. ఇతరుల మీద కంప్లైంట్ చేస్తూ ఉంటుంది, ఏం పని చేయదు. ఎంఆర్ఓ ఆఫీస్ చూసుకో, బ్యాంకింగ్ తీసుకో, స్కూల్స్ చూసుకో, కాలేజీలు చూసుకో, ఒకడు ఉంటాడు పని చేయనోడు. వీడి వల్ల అందరికీ చెడ్డ పేరు. వాడు ఏం చేయడు, గంట సేపు కూడా క్లాస్లో కూర్చోడు. ఎంతసేపటికి వాడిట్టా ఈడిట్టా ఆడిట్టా ఇట్లా అంతే. చూడండి ఏం జరిగిందో ఒకసారి. మీరు పానము చేయుచున్నను, దాహము తీరకయున్నది, బట్టలు కప్పుకొనుచున్నను, ఆకలి చలి ఆగకున్నది, పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకున్న జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు ఒక పని పెట్టాడు. ఇస్సాకుని ఎప్పుడు ఆశీర్వదించాడు తెలుసా? మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి 100 ఫలము పొందెను. విత్తనం వేయకుండా మన వాళ్ళు కష్టపడకుండా రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తారు. అది బాధ. ఈనాడు నీటి మీద అంత భయంకరంగా వచ్చిందంటే, సుప్రీంకోర్టు దాకా పోయిందంటే అదే కారణం. కష్టపడి చదవకుండా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేపర్ని లీక్ చేసి చదువుకున్న బిడ్డలకు ఒక గుద్దిబండగా తయారై నీటి వ్యవస్థనే చిన్న భిన్నం చేసేస్తుంది ఈనాడు.
మరి ఇలాంటి వాళ్ళు రేపు డాక్టర్స్ అయితే ఎంతమందిని సేవ చేయగలరండి? అలా ఉంది పరిస్థితి. విత్తనము వేసిన వాడే రిజల్ట్ కోసం వెయిట్ చేస్తాడు. ఇస్సాకు ఆ దేశమందున్న వాడి విత్తనము వేసి 100 ఫలము పొందెను. దేవుడు కష్టపడ్డాడు కాబట్టి ఆశీర్వదించాడు. కష్టపడలేదు కాబట్టి ఫిలిష్తీయులు ఆయన మీద అసూయని పెంచుకున్నారు. ఇంట్లో కరెంటు పోతే పక్కింట్లో చూస్తాం, వాడికి కూడా పోయిందిరా, భలే సంతోషం. వీడికి పోయి వాడికి ఉండింది అనుకో, ఇంకుంది బచ్చడం. ఎంతమందికి ఫోన్ చేస్తాడు, ఏం సార్ పక్కన ఉంది సార్, వీడు పోయిందని కాదు వీడి బాధ, పక్కింట్లో కరెంట్ ఉందే. భయంకరంగా ఉంది పరిస్థితి. ఆ తర్వాత ఏం జరిగిందో చూస్తాం, త్వరగా వెళ్ళిపోదాం మనం. వాళ్ళు ఆ విధంగా కాలయాపన చేస్తూ వచ్చారు. ఒకసారి 1వ అధ్యాయం 13వ వచనం పోదాం. హగ్గయిని పంపించి తెలియజేసిన వార్త విని యెహోవా యందు భయభక్తులు పూనిరి. హగ్గయిని ఎవరు పంపించారు? దేవుడు పంపించాడు. దేవుడు ప్రవచనాన్ని హగ్గయి ద్వారా పంపించాడు. అప్పుడు అంటున్నాడు దేవుడు, మీకు తోడుగా ఉన్నాను, ఇమ్మానుయేల్. ఇక్కడ క్రిస్మస్ కనిపిస్తుంది మనకు. హగ్గయి అని తోసిపడైపోకండి, క్రిస్మస్ సందేశం కూడా ఇక్కడ ఉంది. నేను మీకు తోడుగా ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. తర్వాత 15వ వచనం, వారు కూడి వచ్చి రాజైన దర్యావేషు యొక్క ఏలుబడి యందు 2వ సంవత్సరమున 6వ నెల 24వ దినమున సైన్యములకు అధిపతి తమ దేవుని మందిరపు పని మొదలుపెట్టిరి. కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే స్టార్ట్ చేశారో దేవుడు ఏం చెప్పాడండి? 2వ అధ్యాయంలో ఉంది. వీళ్ళు పని మొదలు పెడతా ఉన్నారు. పని మొదలు పెడితే ఏం జరిగింది? 3వ వచనం, పూర్వకాలమున ఈ మందిరమునకు కలిగిన మహిమను చూచిన వారు, మందిరమునకు కలిగిన మహిమను చూచిన వారు ఉన్నారు. వాళ్ళలో 100 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు, 120 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు, 90 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు, 20 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు, యువకులు ఉన్నారు, మధ్య వయస్కులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. వారు వచ్చి దూరం నిలబడి చూస్తూ ఉన్నాడు. అట్టి వారికి ఇది ఎట్టిదిగా కనబడుచున్నదో దానితో ఇది ఎందునను పోలినది కాదని తోచుచున్నది. ఎందుకంటే 1700 కేజీలు 1700 కేజీలు 17,500 కేజీలు అనుకుంటారు. వ్యాఖ్యానకర్త రాశాడు. భారతదేశం నుంచి సొలొమోను దేవాలయం కట్టడానికి వెళ్ళింది. 70,000 మంది ఒక పక్క, 30,000 మంది ఒక పక్క, 40,000 మంది ఒక పక్క. వీళ్ళందరూ కలుసుకొని సొలొమోను మందిరాన్ని కట్టిస్తూ ఉంటే, అంత పెద్ద మందిరం కదా, ఈరోజు అది కూలిపోయిన తర్వాత వీళ్ళు కడుతూ ఉన్నారే, ఆ మహిమను ఈ మందిరం పోలి ఉంటుందా అని వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. ఆ విషయాన్ని మనం ఎక్కడ చూస్తాం? తీయండి ఎజ్రా గ్రంథం. మిమ్మల్ని ఇప్పుడు ఏడిపిస్తా బాగా. ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం తీయండి, 8వ వచనం చూడండి. అంతమ్మ పని ఆరంభించి 20 సంవత్సరములు మొదలుకొని పై ఏడుగల లేవీయులను యెహోవా మందిరం యొక్క పనికి నిర్ణయించిరి. 20 years ఎక్కువ, 20 సంవత్సరములు మొదలుకొని 20 years నుంచి వాళ్ళందరినీ పెట్టారు. 10వ వచనం, దేవుని మందిరములో పనివారి చేత పని చేయించుటకు నియమింపబడిరి. శిల్పకారులు యెహోవా మందిరం యొక్క పునాదిని వేయుచుండగా ఇశ్రాయేలు రాజైన దావీదు నిర్ణయించిన విధి చొప్పున తమ వస్త్రములు ధరించుకున్న వారై యాజకులు బాకాలతో, ఆసాపు వంశస్థులు, లేవీయులు చేయు తాళములతోనూ నిలువబడి యెహోవాకు స్తోత్రము చేసిరి. ఆ తర్వాత ఏముంది? వీరు వంతు చొప్పున కూడి యెహోవా దయాళుడు, ఇశ్రాయేలీల విషయమై ఆయన కృప నిరంతరము నిలుచునని పాడుచు యెహోవాను స్తుతించారు. మరియు యెహోవా మందిరము యొక్క పునాది వేయబడుట చూచి జనులందరూ గొప్ప శబ్దముతో యెహోవాకు స్తోత్రము చేసిరి. ఆ రోజుల్లో మైకులు లేవు, డిజిటల్ టెక్నాలజీ లేదు, డీజే లేదు, బూరలు లేవు. కానీ పాడేవాళ్ళు కంఠం ఇప్పి పాడితే ఇక్కడ నుంచి టౌన్ చర్చికే కాదు బజారుకు కూడా వినిపిస్తుంది. అటువంటి కంఠాలు కలిగిన వారు కూడా ఆనాడున్నారు. వారందరూ ఉండగా 12వ వచనం,
మునుపటి మందిరమును చూచిన యాజకులలోను, లేవీయులలోను, కుటుంబ ప్రధానులలోను వృద్ధులైన అనేకులు ఇప్పుడు వేయబడిన ఈ మందిరం యొక్క పునాదిని చూచి గొప్ప శబ్దముతో ఏడ్చిరి. అది దైవత్వం, అది సంఘము యొక్క ప్రాధాన్యత. ఈ విధంగా ఇక్కడ రాసి పెట్టుంటే 11:15కి వస్తావు, ఒకడు 10:45కి వస్తాడు, ఒకడు 12 గంటలకు వస్తాడు, ఒకడు మధ్యలో లేచి నీళ్లు తాగడానికి పోతాడు, ఒకడు పాస్టర్ చెప్తా ఉంటే కూర్చొని మాట్లాడుకుంటా ఉంటాడు, ఇంకొకడు ఎవరిని లెక్క చేయడు. గొప్ప శబ్దముతో ఏడ్చరి. ఈ కన్నీటి వెనుక దాగి ఉన్నటువంటి ఆత్మీయ మర్మం ఏంటి? అది మనం ఇప్పుడు ఆలోచించాలి. అక్కడ యూత్ ఉన్నారు కొంతమంది, వాళ్ళకేం తెలియదు, పాపం అరుస్తూ ఉన్నారు, వాళ్ళకి తెలియదు. వాళ్ళ తాతకు తెలుసు, కానీ వాళ్ళ తాతకు కూడా తెలియదు ఆ మందిరం యొక్క గొప్పతనాన్ని గురించి. ఇక్కడ ఏం జరిగిందో చూస్తాం. అయితే మరి అనేకులు సంతోషము చేత బహుగా అరచిరి. వీళ్ళలో 10,000 మంది యూత్ కూడా ఉన్నారు. ఏది సంతోష శబ్దము, ఏది దుఃఖ శబ్దము జనులు తెలుసుకొనలేకపోయేరి. ఆ నవ్వు ఏడుపుగా ఉన్నదా, ఆ నవ్వు నవ్వుగా ఉన్నదా, ఆ నవ్వు సంతోషంతో కూడుకున్నదా, ఏది దుఃఖ శబ్దము? వాళ్ళ ఏడుపులు, వీళ్ళ నవ్వులు, వీళ్ళ అరుపులు, వాళ్ళ ఏడుపులు భయంకరంగా ఉన్నాయి. ఆ పునాదిని చూచి లాస్ట్లో అంటున్నాడు, జనులు గొప్ప ధ్వని చేసినందున ఆ శబ్దము బహుదూరము వినిపించింది. బహుదూరం వినిపించింది. ఈ 17 సంవత్సరాలు ఏం జరిగిందో మనం చూసినట్లయితే 4వ అధ్యాయానికి వెళ్ళిపోదాం మనం. అక్కడ కొంతమంది ఈ మందిరాన్ని కడుతూ ఉంటే కొంతమంది స్వార్థపరులు ఉన్నారు. మీరు కూడా మనం ఒక కార్యక్రమంలో ఉన్నప్పుడు ఒకడు వచ్చేసి గలిబిలి చేస్తాడు. అందుకని ఎప్పుడు మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. అలాంటి చీడ పురుగుల్ని వెంటనే మనం కట్ చేసేయాలి. వీళ్ళు చేశారు, వీళ్ళు ఆ పని చేశారు. వీళ్ళ దగ్గరికి ఎవరు వచ్చారో చూద్దాం. 2వ వచనం, 4వ అధ్యాయం 2వ వచనం. జరుబ్బాబెలు నొద్దలకును పెద్దలలో ప్రధానుల యొద్దకును వచ్చి, మీరు ఆశ్రయించినట్లు మేమును దేవుని ఆశ్రయించు వారము. అయ్యయ్యో, మేము కూడా బ్యాప్టిస్ట్ వాడమే, మీ పెద్దనాయనోడు మాకు తెలుసు, మీ చిన్నాయనోడు మాకు తెలుసు, మమ్మల్ని కూడా చేర్చుకోండి, మేము కూడా యూత్లో దేవుని సువార్త ప్రకటిస్తాము, మేము కూడా ఇవన్నీ మోసుకొస్తాము, మేము కూడా కడతాము, మేము కూడా దేవుని పని చేస్తామని చెప్పడానికి దరువు వేయడానికి మలుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఇప్పటికి మమ్మును రప్పించిన అష్షూరు రాజైన ఏ సర్హద్దోను యొక్క కాలము మొదలుకొని మేము యెహోవాకు బలులు అర్పించు వారము. యెహోవాకు బలులు అర్పించే వారే కానీ మాట వినేవారు కాదని అక్కడ అర్థమైపోతుంది. బలులు అర్పించే వారికి మాట వినేవారికి చాలా తేడా ఉన్నది. బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. వాక్యానుసారమైనటువంటి జీవితము లేనటువంటి వాళ్ళు దేవుని పని చేయడానికి పూనుకున్నప్పుడు వాళ్ళు వెంటనే రిజెక్ట్ చేశారండి. రిజెక్ట్ చేశారా? చూద్దాం ఏం చేస్తారో చూద్దాం. జరుబ్బాబెలును యేషువయు ఇశ్రాయేలీల పెద్దల్లో తక్కిన ప్రధానులు, మీరు మాతో కలిసి దేవుని మందిరము కట్టుటకు నిమిత్తము లేదు. దేవుని పని మీరేంట చేసేది? మీరు బలులు మాత్రమే అర్పించేవారు. మీరు వచ్చి మాలో పాల్గొని దేవుని కార్యక్రమంలో మింగిల్డై చేయగలరా? క్వశ్చన్ మార్క్. పారస్తీక దేశపు రాజైన కోరేషు మాకిచ్చిన ఆజ్ఞ ప్రకారం మా పెద్దలు మాకున్నారు, మా దేవుడు మాకున్నారు, వారు చెప్పినట్టు మేము నడుచుకుంటాం, మా అడుగుజాడల్లో వారి అడుగుజాడల్లో మేము నడుస్తాం, మాతో మీరేంటి మాతో వచ్చి కట్టేది? నో, గెట్ అవుట్. దేశపు జనులు యూదా వంశస్థులకు ఇబ్బంది కలుగజేసి కట్టుచున్న వాళ్ళని బాధపరిచారంట. అంతకు మించి వీళ్ళు ఏం చేయగలరండి? కట్టుచున్న వారిని బాధపరిచారు. 17 సంవత్సరాలు, 15 ఇయర్స్. మరియు పారస్తీక దేశపు రాజైన కోరేషు యొక్క దినములన్నిటిలో పారస్తీక దేశపు రాజైన దర్యావేషు యొక్క పరిపాలన కాలము వరకు వారి ఉద్దేశములు భంగపరచుటకై లంచాల వ్యవస్థ ఆనాడు కూడా ఉంది. లంచములని ప్రస్ఫుటంగా రాసిపెట్టాడు. చదవండి. వారు మంత్రులకు లంచాలు ఇచ్చారు, ఆర్డీఓని మేనేజ్ చేశారు, కలెక్టర్ని మేనేజ్ చేశారు, ఎంఆర్ఓని మేనేజ్ చేశారు, ఊరి ఆ సర్పంచ్ని మేనేజ్ చేశారు, సచివాలయంలో ఉన్నటువంటి ఆ ఉద్యోగుల్ని మేనేజ్ చేశారు. ఎలాగైతేనేమి దేవుడి పని జరగకుండా మంత్రులకి లంచం ఇచ్చారండి.
చివరికి ఏం జరిగింది అక్కడ ఉంది చూడండి, 24వ వచనం. యెరూషలేములో నుండి దేవుని మందిరపు పని నిలిచిపోయిందమ్మా. అదమ్మా జరిగింది. అప్పుడు వచ్చాడమ్మా ఎవరు? హగ్గై. మీ ప్రవర్తన గురించి జాగ్రత్తగా ఆలోచించుకునేది. మీ ప్రవర్తన గురించి జాగ్రత్తగా ఆలోచించుకునేది. ప్రభునందు ప్రియమైన వారలారా, ఒక్కసారి హగ్గై గ్రంథానికి వెళ్ళిపోదాం. మళ్ళీ దాన్ని కంప్లీట్ చేసేసి 5 minutesలో నేను ముగిస్తాను. తీయండి ఒకసారి హగ్గై ఏం మాట్లాడుతున్నాడు చూడండి. 2వ అధ్యాయం తీయండి. హగ్గై గ్రంథము 2వ అధ్యాయం తీయండి. 6వ వచనం. వెండి నాది 2వ అధ్యాయము 7వ వచనం. నేను అన్యజనులందరినీ కదలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడును, నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. అన్యజనులందరి ఇష్ట వస్తువులు, బంగారు నాది వెండి నాది అంటున్నాడు. ఇదే విషయాన్ని దావీదు మాట్లాడుతున్నాడు. ఐశ్వర్యమును ఘనతను నీ వల్ల కలుగుతున్నది. ఈరోజు దేవుని యొక్క పనికి విస్తారంగా హృదయపూర్వకంగా ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అయ్యా, నీ స్వసంపాదనలో నుంచి కొంత నేను నీకు ఇచ్చుచున్నాను అంటాడు. నా ఉద్యోగంలో ఉంచాను అంటూనే, నిన్న నా శాలరీ వచ్చింది, ఆ శాలరీలో నేను టైత్ దేవునికి ఇచ్చాను, 10వ దశం భాగము 10,000 ఇచ్చేసాను దేవునికి అని అంటారు. నా శాలరీలో అంటూనే, దావీదు అంటూలే నా శాలరీ గురించి, నీ స్వసంపాదనలో నుంచి కొంత మేము ఇచ్చుకున్నాం. ఇలా ఇచ్చుటకు నేనెంత మాత్రపు వాడిని అంటున్నాడు. ఎందుకంటే మన ఉద్యోగం మనది కాదు, మన కారు మనది కాదు, మన ఇల్లు మనది కాదు. ఇది ఎవరిది? నావి కాకముందు అవి ఎవరి అంటే దేవునివి. ఇక్కడ ఏమంటున్నాడంటే, నిన్ను నీవు సమర్పించుకోకుండా నీకు చెందినవి సమర్పిస్తే అది దాతృత్వపు ఆరాధన కిందకి రాదు. నువ్వు గుడికి రాకుండా రోడ్డు మీద నిలబడుకొని, బైక్లో నిలబడుకొని మీ పాప చేత నువ్వు కానుక పంపిస్తే అది అంగీకార యోగ్యం కాదు. నన్ను నేను సమర్పించుకొని నాకు చెందినవి దేనికి సమర్పిస్తే, దేవునికి సమర్పిస్తే అది దాతృత్వపు ఆరాధన. ఒక ఆయన అన్నాడు, రే నీకు 7 పొట్టేళ్ళు ఉంటే 2 పొట్టేళ్ళు గుడికి ఇస్తావా? ఊహించుకుంటున్నాడు. ఎందుకు ఈయనరా మొత్తం ఇస్తానన్నాడు. 2 బెరసకోళ్ళు ఉంటే 1 బెరసకోడు దేవుడికి ఇస్తావో? ఎస్ ఇస్తాను. అంత అవసరం లేదు. కానీ ఇప్పుడు నీ దగ్గర ఆ లెగ్గాను 2 కోళ్ళు, 1 గుడికి ఏదండి, ఇప్పుడు కాదు మళ్ళీ ఆలోచించుకొని చూస్తాంలే. ఊహల్లో ఉండే మాత్రం దేవునికి ఇస్తాము. క్రియారూపకం దగ్గరకు వచ్చే లేకే మతి ఎంతో గతి అంతే. అందుకే అపోస్తల కార్యంలో ఉంటాడు. వాళ్ళకి కలిగి ఉన్నవన్నీ ఏవి కూడా వాళ్ళని వాళ్ళు అనుకోలేదు, కానీ సమస్తమును వారికి సమృద్ధిగా దేవుడు చూశాడట. అందుకే ఈ మాట వాడాడు ఇక్కడ. ఏమంటున్నాడు? ఇష్ట వస్తువులు తేబడును, ఈ మందిరమును మహిమతో నింపుదును, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు అని మాట్లాడుతూ, వెండి నాది, బంగారు నాది, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు అని ఆ 9వ వచనం. ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానమును నిలువను అనుగ్రహించెదను, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఏంటి వాళ్ళ ప్రవర్తన? తమ ప్రవర్తనను గుర్తించాలని మొదటిగా పిలిపిస్తున్నాడు. రెండవది, మందిర నిర్మాణమును గూర్చినటువంటి ఆజ్ఞ మాట్లాడుతున్నాడు. ఆ సవాలుకి ప్రతిస్పందన వచ్చి మందిరాన్ని కట్టారు. తర్వాత దేవుని అభయం పొందారు. 1వ అధ్యాయం 13వ వచనంలో దేవుని అభయం ఎలా పొందారు? అప్పుడు యెహోవా దూత అయిన హగ్గై యెహోవా తెలియజేసిన వార్తను బట్టి జనులకు ప్రకటించినదేమనగా, నేను మీకు తోడుగా ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. ఒక అభయాన్ని పొందారు. కాబట్టి 7వ నెల 21వ తేదీ ఎదురైనటువంటి పర్ణశాల పండుగలో ఒక నిరుత్సాహం అనేది అక్కడ ఏర్పడింది. ఏం జరిగిందంటే, రోదన ధ్వనిని గురించి మనం ఎజ్రా గ్రంథములో తెలుసుకున్నాం. ఇలాంటి స్థలాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఫస్ట్ ఎలా చేయాలి? ధైర్యంగా పనిచేయాలి, సంపూర్ణంగా పనిచేయాలి.
సంపూర్తిగా పనిచేయాలి. మూడవ పిలుపు నాయకత్వం. యూదా యొక్క అపవిత్రతను గురించి మనము 2వ అధ్యాయము 10వ వచనం నుంచి 14 వచనం వరకు చూస్తాం. దీన్ని మీకు అర్థమయ్యేటట్టు చెప్పి నేను ముగిస్తాను. సింపుల్గా అదే ఏమంటున్నాడు చూడండి. 13వ వచనం, శవమును ముట్టుట వలన ఒకడు అంటుపడి అట్టి వాటిలో దేనినైనను ముట్టిన ఎడల తాను ముట్టినది అపవిత్ర మగునాయని హగ్గై మరల నడుగగా యాజకులు అది అపవిత్ర మగుననిరి. అప్పుడు హగ్గై వారికి ఇలాగు ప్రత్యుత్తరమిచ్చను, ఈ ప్రజలను, ఈ జనులను నా దృష్టికి అలాగనే ఉన్నారు. నా జనులు అంటుండే సంఘ కాపరి ఏమంటాడు? నా సంఘస్థులు అంటాడు. దేవుడు ఏమంటున్నాడు? నా ప్రజలు అంటున్నాడు. కానీ ఇక్కడ అలా అంటూలే. ఈ జనులు, ఈ ప్రజలు, ఒక డిస్పారిటీ, ఒక గ్యాప్ ఉంది ఇక్కడ ప్రజలకి దేవునికి. ఎట్లంటే ఒక కరోనా పేషెంట్ ఉన్నాడు, వాడు సంఘంలోకి వచ్చాడు. సంఘంలో ఒక ఆరోగ్యవంతుడైనటువంటి 2 కూర్చొని ఉన్నారు. ఈడు అనుకున్నాడు, నేను పోయి వారి పక్కన కూర్చుంటే వారి యొక్క ఆరోగ్యము నాకు వస్తుందేమో అని ఊహించాడు. వస్తుందా? కాదు కదా. ఈడి యొక్క కరోనా కూడా వాళ్ళకు అంటుకొని 3 చస్తారు. ఈ జనులు నా దృష్టికి అపవిత్రములు, అదే యెహోవా వాక్కు, ఇదే యెహోవా వాక్కు. ఈ జనులను అలాగే ఉన్నారు. నేను ఒక చర్చికి చైర్మన్ అయినంత మాత్రాన నేను పరలోక రాజ్యం చేరుకుంటానా? చేరుకోలేను. నేను రోజు సంఘానికి ఆయన చందా తీసుకొని నేను కానుకలు పట్టినంత మాత్రాన దేవుడు నన్ను చేర్చుకుంటాడా? చేర్చుకో. దేవుని కార్యాలు కొన్ని ఉంటాయి, వాటిని చేసినంత మాత్రాన దేవుని రాజ్యానికి చేరుకోలేవు. కానీ నిన్ను నీవు సమర్పించుకున్నందువల్ల, నిన్ను నీవు పవిత్రపరుచుకున్నప్పుడు మాత్రమే దేవుని యొక్క రాజ్యములో నువ్వు పాలు పంపులు పొందుతావు. వాళ్ళు ఎప్పుడైతే దేవుని వైపు తిరిగారో ఏం జరిగిందో తెలుసా? చివరగా 18వ వచనం, మీరు ఆలోచించుకునేది ఇంతకు ముందుగా 9వ నెల 24వ దినం నుండి, అనగా యెహోవా మందిరపు పునాది వేసిన నాటి నుండి మీకు సంభవించిన దాన్ని ఆలోచించుకునేది. ఇప్పుడు ఆశీర్వాదాలు మాట్లాడుతున్నాడు. కొట్లలో ధాన్యం ఉన్నదా? ఉన్నది. ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలీవ చెట్లైనను ఫలించకపోయాను కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదిస్తాను. ప్రైజ్ ద లార్డ్. ఇది మొదలుకొని ఈ యొక్క కూడికిని దేవుడు ఆశీర్వదించునుగాక. ఇది మొదలుకొని దేవుడు ఈ కూడికను ఆశీర్వదించునుగాక. కాబట్టి మహాశ్రమల కాలమును గురించి 18, 19 వచనాల్లో మాట్లాడుతున్నాడు. చివరగా ఏమంటున్నాడమ్మా? 18, 19లో ఉంది. 21 కూడా చూడండి. యూదా దేశపు అధికారియకు జెరుబ్బాబెలు ఇట్లనము, ఆకాశముని భూమిని నేను కంపింపజేయుచున్నాను. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వస్తాయి. కాబట్టి దేవుడు దీవించాలని నిర్ణయించాడు. దేవుడి ప్రణాళికలో మహాశ్రమల కాలాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. 1000 ఏండ్ల పాలనలో జెరుబ్బాబెలు యేసయ్యకు ప్రధానమంత్రిగా ఉంటాడు. యేసయ్య ప్రపంచ సింహాసనం ఎక్కుతాడు. దావీదు జెరుబ్బాబెలు వంశాలు క్రీస్తుతో కూడా ఉంచుతాడు అన్న విషయాన్ని మనకు గుర్తు చేస్తున్నాడు. చివరి వచనం అందరం కలిసి దీన్ని చూస్తాం. 23వ వచనం, నా సేవకుడవును షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు, నేను నిన్ను ఏర్పరచుకుని ఉన్నాను గనుక ఈ దినమున నేను నిన్ను తీసుకుని ముద్రయుంగరముగా చేతును. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. సమయం ఇచ్చిన అధ్యక్షుల వారికి, సంఘ కాపర్లకు ప్రభునామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వినీత్ గారికి మరి ముఖ్యంగా వారు నన్ను కలిసినప్పుడు, నేను ఈరోజు ఇక్కడ ఉండవలసిన వాడిని కాదు, నేను వేరే కార్యక్రమం ఉంది, అయినప్పటికీ కూడా వారు నన్ను స్వీకరించి ఈ కూడికి తీసుకొచ్చారు.